అక్షయ్ నీ కొడుకు కాదని చెప్పింది నేనే అక్కాయ్ అని అంటూ ఉంటాడు. ఫోన్ చేసి నీతో చెప్పిన విషయం నేనే అని అనేసరికి ఆ విషయాలన్నీ తెలుసుకొని పార్వతి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అక్షయ్ నీ కొడుకు కాదన్న విషయం తెలిసిన ఏకైక వ్యక్తిని నేనే. ఎందుకంటే అక్షయ్‌కి నేను మేనమామని. అక్షయ్ వాళ్ళ అమ్మ అనురాధ నా సొంత అక్క అని అనేసరికి ఆ మాటలన్నీ తలుచుకొని టెన్షన్ పెట్టుకుంటూ ఉంటుంది పార్వతి. ఈ విషయం నాకు మాత్రమే తెలుసు. ఈ విషయాన్ని నేను ఏదో ఒక రోజు అక్షయ్‌కి చెప్పే తీరుతాను అక్కాయ్ అని అంటూ ఉంటాడు. అక్షయ్‌కి నువ్వు తల్లివి కాదన్న విషయం నాకు తెలుసు అనేసరికి పార్వతి అయితే చాలా టెన్షన్ పడుతూ ఆ విషయం గురించి చాలా ఆందోళన చెందుతూ ఉంటుంది. అతను గట అక్షయ్‌కి నిజం చెప్పేస్తే నా పరిస్థితి ఏంటి? నా కొడుకు నాకు దూరం అవుతాడా అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అటుగా ఉన్న అవని అయితే అక్కడే కాయగూరలు కోసుకుంటూ ఉంటుంది. ఇక పార్వతి అయితే ఆ విషయం తలుచుకొని చాలా టెన్షన్ పడుతూ కళ్ళు తిరిగి అయితే పడిపోతూ ఉంటుంది. అలా కళ్ళు తిరిగి పడిపోయిన పార్వతిని చూసి ఒకసారిగా అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది. అలా కళ్ళు తిరిగి పడిపోయిన పార్వతి దగ్గరికి అయితే అత్తయ్య అని గట్టిగా కేకలు వేసుకొని అవని అయితే అక్కడికి వస్తూ ఉంటుంది. అలా కంగారుగా వచ్చి అవని అయితే పార్వతిని ఒళ్ళోకి తీసుకొని గట్టిగా కన్నయ్య కన్నయ్య రా అనైతే కేకలు వేస్తూ ఉంటుంది. ఇక కమల్ అయితే అక్కడికి వస్తూ ఉంటాడు. అమ్మ ఏమైంది అమ్మ ఏమైంది అని అయితే లేపుతూ ఉంటారు. అత్తయ్య ఏమైంది లెగండి అని అవని కూడా అంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ అయితే పార్వతిని అయితే లేపుతూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరూ ఎంత లేపినా పార్వతి లేకపోవడంతో కన్నయ్య వాటర్ తెస్తా అని అవని కన్నయ్యని పిలుస్తూ పంపించి వాళ్ళ అత్తయ్యని అయితే గట్టిగా లేపుతూ ఉంటుంది.